వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. This is Sena News. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణ మరియు సంస్థాగత సమన్వయంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతలో మానసిక ఆరోగ్య ప్రాధాన్యత, కుటుంబాలు మరియు విద్యాసంస్థల పాత్రపై నిపుణులు విస్తృతంగా అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఐఆర్ఎస్ అధికారి గణేష్ దత్ లోహాని మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం నాసిన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ డ్రగ్స్కు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యమని అన్నారు. బలమైన సమాజం కోసం అవగాహన, సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలలోని వివిధ రాష్ట్రాల నుంచి 150 మంది ఐఆర్ఎస్ నార్కోటిక్ అధికారులు, 2 తెలుగు రాష్ట్రాల ఈగల్ టీమ్స్ అధికారులు, డాక్టర్లు, ప్రముఖ ఎన్జీఓలు, కేంద్రీయ విద్యాలయాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. And then the ones who were addicted and have come out of addiction, how is there a harm? Officers of CBIC are empowered to take action anywhere at the border or within the border. I've planned this entire day is that one session flows into the next. This is not aimed at anyone just speaking at others. It is supposed to be a dialogue. So we start from experience of our experts on what is vulnerability and mental health issues, flow it into how our teachers have ensured and the community. Excellence. At Nasin Palasamudram, a campus that stands tall with world-class infrastructure, our mission is to nurture the finest officers of customs, GST and allied services, empowering them to meet the challenges of today and tomorrow. We are committed to delivering training programs of the highest standards